ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడాలి. మీరు అన్నట్టుగా ఒక కుదుపు అయితే ఆ అమెరికన్ సొసైటీలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంత సీరియస్గా ఇన్ని నిర్ణయాలు ఏకధాటిగా తీసుకుంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో బైడెన్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీని రివోక్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ జో బైడెన్కి రెగ్యులర్గా చేసే బ్రీఫింగ్ని ఆయన ఆపేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ దాన్ని ఆయన చెప్పారు, దర్ ఇస్ నో నీడ్ ఫర్ జో బైడెన్ టు కంటిన్యూ రిసీవింగ్ యాక్సెస్ టు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఒకటి. జో బైడెన్ ఎవరైతే అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి నిజానికి బ్రీఫింగ్ ఇచ్చే ఆనవాయితీ మొదటి నుంచి ఉందా, దాన్ని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇప్పుడు మన దగ్గర కూడా అంతే, అపోజిషన్ లీడర్కి ఇంటెలిజెన్స్ నుంచి బ్రీఫింగ్ ఏమి ఉండదు యాక్చువల్లీ నిజానికి. బట్ అక్కడ అట్లాంటి అనవాయితీ ఏమన్నా ఉందా, దాన్ని ఇప్పుడు ఆపినట్ట? ఒకసారి ఆ టెక్నికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అండ్ రెండవది, ఐసీసీ పైన ఆయన చాలా గట్టిగానే ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఐసీసీకి ఫండ్స్ నేను ఆపేస్తానని మాట్లాడుతున్నారు. అట్ ద సైడ్ సౌత్ ఆఫ్రికా పైన శాంక్షన్స్ వేసిన పరిస్థితి. సో ఆ డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? జో బైడెన్ హయాంలో ఆయన ఏం చేశారంటే గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కంప్లీట్గా రివర్స్ చేసి ట్రంప్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఇంతకు ముందు ఉండేది ఏ అపోజిషన్లో ఉన్న లీడర్ అయినప్పటికీ వాళ్ళకు బ్రీఫ్ చేశారు. అంటే ఫార్మర్ ప్రెసిడెంట్స్కి కొంత బ్రీఫింగ్ ఉండేది. ప్రపంచంలో ఆఫ్ కోర్స్ డీప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, దాంట్లో కొన్ని లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని బ్రీఫింగ్ అంటారు. కొన్ని అంశాలు మాత్రమే వాళ్ళు బ్రీఫ్గా ఇస్తారు వాళ్ళకి. ఇలా జరుగుతోంది, రష్యా యుక్రెయిన్ థియేటర్లో ఇది జరుగుతోంది, మేము ఇది చేస్తున్నాము, ఏదో ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో ఇది జరుగుతోంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత ఇస్తారు. అంటే మామూలు ప్రజలకు తెలిసింది కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకు ఒక విధమైనటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళకి కొంత బ్రీఫింగ్ జరిగేది. దానిని జో బైడెన్ వచ్చి ఆపేశాడు. అందరూ మాజీ రాష్ట్రపతులకు వెళ్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి తెలిసినట్టు ఇన్ఫర్మేషను, ఇప్పుడు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయంటే బహుశా వాళ్ళు అడ్వైస్ చేయవచ్చు. మీకు తెలియని అంశాలు ఇవి ఉన్నాయి, ఇవి కూడా మీరు చూడండి అని వాళ్ళు చెప్పేటువంటి ఒక పరిస్థితి రావచ్చు. అందుకని ఒక సాంప్రదాయం ఉండేది అక్కడ. కొంత బ్రీఫింగ్ అన్నది అన్ని అంశాలు కాదు, కొన్ని అంశాలు ప్రెసిడెంట్స్ మాజీ రాష్ట్రపతులకు ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. దాన్ని జో బైడెన్ తిరగరాశాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఎగ్జాక్ట్గా అదే చేశాడు. జో బైడెన్కి మీరు ఆయనకేం బ్రీఫింగ్ ఇవ్వక్కర్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ప్లస్ ఆయనని దెప్పి పొడుస్తూ ఇది నేను చేసింది కాదు, నువ్వే నాకు చేసావు కాబట్టి నేను మళ్ళీ నీకు అదే ఇస్తున్నాను, నేను యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి జో బైడెన్ని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. ఒకటి. రెండవది, సెక్యూరిటీ వీళ్ళకు ఉంటుంది ఒక విధమైనటువంటి, అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొంత సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కొన్ని దగ్గర వాళ్ళని చెక్ చేయడానికి వీల్లేదు, వాళ్ళకు కొన్ని దగ్గర సెక్యూరిటీ క్లియరెన్స్లు ఉంటాయి, వీళ్ళు వెళ్ళగలరు, లేదా వాళ్లకు వచ్చే ఇన్ఫర్మేషన్లు కావచ్చు. ఇటువంటి చాలా అంశాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందికి డొనాల్డ్ ట్రంప్ విత్డ్రా చేశాడు. అండ్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు యాంటనీ బ్లింకిన్కి సంబంధించింది కావచ్చు, అలాగే ఆయన యాంటనీ బ్లింకిన్ హైయెస్ట్, అటువంటి వాళ్ళకి చాలామంది తీసేశాడు. చాలా కీలకమైంది ఏంటంటే యాంటనీ ఫౌచీకి తీసేశాడు ఆయన. యాంటనీ ఫౌచీ ఆయన మీద ఈ రోజు దాకా ఏ కేసు లేదు, ఏ అభియోగము లేదు, ఎటువంటి ప్రాసిక్యూషన్ లేదు, కానీ జో బైడెన్ ఆయన క్షమించి వదిలేశాడు. అంటే ఏ ఫ్యూచర్లో ఆయన మీద ఏం కేసు వచ్చినా ఆల్రెడీ ఆయన క్షమించబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేయలేదు, ముందే రెస్క్యూ చేసి వదిలేయడం చేశాడు. ఆయనకు కూడా ఈరోజు సెక్యూర్ ప్రోటోకాల్స్ తీసేశాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. సో కాబట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. రెండవది, ఐసీసీ గురించి చెప్పావు. ఎస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడము, దీన్ని జెనోసైడ్ కింద పరిగణించడము. అంటే October 7th చేసిన దాని గురించి వీళ్ళేం మాట్లాడలేదు. కానీ ఇజ్రాయెల్ యొక్క రెస్పాన్స్కి సంబంధించి ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ కంట్రీ అది, ఆ దేశం అది. అక్కడ ప్రధానమంత్రి పార్లమెంట్ ఎన్నుకుంది, అది మొత్తం క్యాబినెట్ నిర్ణయం, అది ప్రధానమంత్రి ఒకటి నిర్ణయమే కాదు, డిక్టేటర్షిప్ కాదు అది. ఇటువంటి డిక్టేటర్షిప్లు ఇన్నున్నాయి. షీ జిన్పింగ్ వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఐసీసీ? అదే కదా, ఎంతో ఇటువంటి నిరంకుశల వ్యతిరేకంగా ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి అటువంటి ఒక బయాస్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, లెఫ్ట్ వింగ్ సపోర్ట్ తోటే వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు విధించి ఫండింగ్ కట్ చేసి ఆ జడ్జిలని వాళ్ళు అమెరికాలో రాకుండా వాళ్ళ అసెట్స్ ఇక్కడ ఏమైనా ఉంటే అవన్నీ ఫ్రీజ్ చేసే దిశగా ఆర్డర్ ఇష్యూ చేశారు ఆయన. ఇది చాలా కీలకమైనది, ఎందుకంటే ఐసీసీ పేటరేగిపోయి చాలా వన్ సైడెడ్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రేపటి రోజు మోదీ గారు వ్యతిరేకంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే మనం ఏం చేస్తాం? మన సమర్థనకు ఎవరు వస్తారు? కాబట్టి అమెరికా అన్నది ఒక వాళ్ళ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు రాకుండా, ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకున్నారు. రెండవది మనం చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘన పేరిట కేసు వేసింది సౌత్ ఆఫ్రికా. ఓకే, గల్ఫ్ దేశాలు కాదు, అరబ్ దేశాలు వేయలేదు ఎవరు కేసు. ఈవెన్ సిరియా కానీ, పాలెస్టైన్ కానీ, ఇరాన్ కానీ వీళ్ళెవరు కేసులు వేయలేదు, సౌత్ ఆఫ్రికా వేసింది. ఏమైనా అర్థం ఉందా? ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కేసులు వేసింది సౌత్ ఆఫ్రికా. అందుకని సౌత్ ఆఫ్రికాకి వ్యతిరేకంగా ఈయన ఆంక్షలు విధించారు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. కానీ ఆయన ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికానాస్ అంటే తెల్ల జాతి ఆఫ్రికన్స్, వీళ్ళ పట్ల ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ నేను వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నాను అని చెప్పారు ఆయన. వాళ్ళ ఆస్తులని వాళ్ళు కబ్జా చేసుకునే దిశగా కొన్ని నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంటోంది కాబట్టి మీ మీద ఆంక్షలు వేస్తున్నాను అన్నారు. కానీ యాక్చువల్ నిజమైన రీజన్ ఏంటంటే వీళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఐసీసీలో కేసులు వేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఆయన. ఓకే, సో అంటే ఒక విధంగా మేము ఒక యాంగిల్లో చూసామంటే కనుక కంప్లీట్గా వైట్ సూపర్మేసిజం చూపిస్తున్నారు ఆయన. తెల్లవాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కష్టాలు వచ్చినా వాళ్ళని ఆదుకునే దిశగా ఈయన నిర్ణయం తీసుకున్నట్టు ఒక యాంగిల్లో మనం చూడొచ్చు. రెండో యాంగిల్ ఏంటంటే కనుక రైట్ వింగర్స్ని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన, ఎస్పెషలీ అగెన్స్ట్ ఇస్లామిక్ టెర్రరిజం. ఈ పదాలు వాడారు ఆయన. మోదీ గారితో ఇంటర్వ్యూలో కూడా, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇస్లామిక్ టెర్రరిజం చాలా స్పష్టంగా ఆయన పదాలు వాడారు. మోదీ గారేమో ఆతంకవాద్ అన్నారు, అంతేగాని ఆయన ఎక్కడ కూడా ఇస్లాం పదం వాడలేదు. మోదీ గారు స్ట్రాటజీగా ఎప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం అని మాడరు, కానీ ఇద్దరు చెప్పేది ఒకటే, ఇస్లామిక్ టెర్రరిజం వ్యతిరేకంగా నేను పోరాడతాను, భారతదేశము అమెరికా ఇద్దరు కలిసి పోరాటం చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, కాబట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ టెర్రరిస్టులని ఆయన ఈ శాంక్షన్స్ వల్ల, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.